బెంజమిన్ నెతన్యాహు ఉన్నారా లేరా? ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇదే. ఆయన ఉన్నారు అని చెప్పడానికి ఇజ్రాయెల్ మొన్న గురువారం రోజు ఒక ప్రెస్ మీట్ విడుదల చేసింది. ఆయన్ని విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నట్టుగా, ఆయన సమాధానాలు చెబుతున్నట్టుగా. కానీ ఎక్కడా కూడా అది ఒరిజినల్ వీడియో అనిపించడం లేదని చాలా మంది చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన చేతికి 6 వేళ్ళు ఉన్నాయని, అలాగే ఎడం చేయి వేళ్ళు అన్ని ఒకే విధంగా సమానంగా ఉన్నాయని, అది ఏఐ వీడియో అని చెబుతున్నారు. అంటే విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఎక్కడా కూడా ఒక్క విలేకరు కనిపించలేదు. కేవలం ఆయన మాత్రమే స్క్రీన్ మీద ఉన్నారు. ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అన్న విధంగా అయితే ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని ఎక్కడ లైవ్లో చూపించలేదు. అందుకే ఇది చాలా మంది బలమైన విధంగా నమ్ముతున్నారు. బెంజమిన్ నెతన్యాహుకి మొత్తానికి ఏదో అయ్యింది, చాలా తీవ్రంగానే గాయపడి ఉంటారు, బహుశా ఆయన ఉండకపోవచ్చు అన్న విధంగా కూడా అంటున్నారు. ఇక మెస్తబా ఏదైతే ఉన్నాడో, ఈ ఖమేనీ కొడుకు, ఖమేనీని చంపినప్పుడే, అంటే అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయినప్పుడే మెస్తబా కూతురు, భార్య, కొడుకు, మేనకోడలు చనిపోయారన్న విధంగా ప్రచారం జరిగింది. అయితే మేనకోడలే చనిపోయింది, కూతురు ఇంకొక కొడుకు బ్రతికే ఉన్నారు. కాకపోతే మెస్తబాకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బ్రతికే ఉన్నాడు కానీ జీవోత్సవంగా ఉన్నాడనే విధంగా కూడా అమెరికా చెప్పింది, ఇజ్రాయెల్ చెప్తుంది. అలాగే ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి ఈ యొక్క అఫీషియల్ మీడియా కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే ఆయనకి గాయాలయ్యాయి, ఆయన బ్రతికే ఉన్నాడు, కొంచెం చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి అని చెప్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే ఆయన బహుశా చనిపోయి ఉండొచ్చు, లేదా బ్రతికున్నా సరే జీవోత్సవంలాగా బ్రతికుండొచ్చు, కాళ్ళు పోయాయి, చేతులు కూడా చాలా వరకు నలిగిపోయాయి, ఆయన కేవలం పడుకొని మాత్రమే ఆహారాన్ని తీసుకొని ఉండొచ్చు అన్న విధంగా ఇజ్రాయెల్ చెప్తుంది. అయితే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు విషయంలో కూడా ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన బ్రతికుండాలనే మనందరం కూడా కోరుకుంటాం. కాకపోతే ఆయన బ్రతికున్నాడు అనడానికి ఒక్కసారి అయినా సరే లైవ్లోకి వస్తే ఆ ధైర్యం వేరే ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ దళాలు ఎక్కడా కూడా బెంజమిన్ నెతన్యాహుకి ఎక్కడో ఏదో అయ్యింది, లేకపోతే దెబ్బలు తగిలాయి అన్న విధంగా ఎక్కడా ప్రవర్తించడం లేదు. మరి ఆయనకి ఏదైనా చిన్న గాయాలయ్యాయా, లేకపోతే నిజంగానే పెద్ద గాయాలయ్యాయా, ఏదేమైనా సరే ఆయన క్షేమంగా ఉండాలని మాత్రం కోరుకుందాం.